అందరికీ జై శ్రీరామ్. ఇతనైతే మనిషా మరి ఇంకేమని అనాలో తెలీదు. చనిపోయాడు. కానీ చనిపోయిన ఆయనను తిట్టడం కూడా తప్పేం కాదు. ఎందుకంటే చేసిన పని పనికిమాలిన పని అలాంటిదన్నమాట. వాళ్ళకు పెళ్ళయి 7 సంవత్సరాలైతుంది. వాళ్ళకిద్దరు మగపిల్లలు పుట్టారు. హ్యాపీగానే ఉంది సంసారము. ఇంట్లో చిన్న చిన్న గొడవలనేవి స్టార్ట్ అయినాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల. అవి సొల్యూషన్ అంటే తీసుకోవాలి. ఎలా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ తీరుతాయి అనేసి వాళ్ళు ఆలోచించుకొని దాని తగ్గట్ల ఫాలో అయ్యి దాని తగ్గట్ల పనులు చేసుకుంటే హ్యాపీగానే ఉంటుంది సంసారం. వాళ్ళకిద్దరు మగపిల్లలున్నాడు. 7 సంవత్సరాల నుంచి సంసారం చేస్తున్నారు. ఆ పిల్లల గురించి బ్రతకడం మానేసి అన్యాయంగా పిల్లల ప్రాణాలు కూడా తీశారు. ఇది ఫుల్ వీడియో అంటే మొత్తం చూడండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది. వీడియోకైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఏం జరిగిందంటే వాళ్ళకు పద్దాక గొడవలనేవి వస్తున్నాయంట. రోజు రోజుకే పెద్దగా అవుతున్నాయి కానీ ఏ మాత్రం తగ్గట్లేదు. గొడవలు అన్నప్పుడు భార్యాభర్తల మధ్యలో ప్రతి ఒక్కరికి ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. అవి మనం తగ్గించుకుంటే తగ్గుతాయి. అంటే మనం ఒకరిని తగ్గి మనం సైలెంట్గా ఉంటాయి, సైలెంట్గానే ఉండిపోతాయి గొడవలు. లేదు అని ఒకరి మించి ఒకరు రెచ్చిపోయారనుకో ఇంకా ఇంకా ఎక్కువై పెద్దగా అయిపోతాయి కానీ ఎప్పటికీ తగ్గవన్నమాట. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నిజంగా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలని ఒక భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకొని దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. అంతేకాని అనవసరంగా పనికిరాని గొడవలు పెట్టుకొని ఏదేదో మైండ్ అంతా డిస్టర్బెన్స్ చేసుకొని మైండ్ అంతా పిచ్చి పిచ్చి చేసుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్లోకి రానిచ్చి అన్యాయంగా వేస్ట్గా ప్రాణాలు తీసేసుకుంటున్నారు. వీళ్ళిద్దరికీ భార్యాభర్తలకు గొడవలు అయినాయి. అయితే వాళ్ళ అక్క అబ్బాయి అంటే అబ్బాయి వాళ్ళ అక్కకి ఫోన్ చేసి ఇంట్లో మాకు ఇలా గొడవలు అవుతున్నాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పడంతో వాళ్ళ అక్క ఫోన్ అంటే మా ఇంటికి రా మాట్లాడదాం అనేసి అయితే ఆ అక్క చెప్పింది. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పిల్లలను తీసుకొని తను ముగ్గురు కలిసి వెళ్ళాడు. వాళ్ళ అక్కకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాడు. మరి వాళ్ళ అక్క ఏం సొల్యూషన్ ఇచ్చిందో ఏం చెప్పిందో తెలియదు కానీ వాళ్ళ అక్క ఇంట్లో లేని టైంలో వాళ్ళ అక్క మరి ఎక్కడికి వెళ్ళిందో ఆ టైంలో నాకు తెలిసి బహుశా వాళ్ళు చనిపోవడానికి చాలానే టైం పట్టింటుంది. కానీ మరి ఆ టైంలో వాళ్ళ అక్క ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేని టైంలో చూసేసి ఆ పిల్లలకు పాలల్లో ఎలకల మందు కలిపి ఆ పిల్లలకైతే ఇచ్చేశాడు. ఆ పిల్లలు తాగారు. ఎందుకంటే తండ్రి ఇచ్చినప్పుడు ఎవరైనా తాగుతారు, ఎవరు డౌట్ పడరు. అందులోనే చిన్న పిల్లలు, ఆ పిల్లలకి ఏం తెలియదు అనమాట. ఇలా అన్యాయంగా మా నాన్న వాళ్ళ స్వార్థం కోసం మా ప్రాణాలు తీసేస్తారని ఏ పిల్లలు అనుకోరు కదా. అలాగే ఆ పిల్లలైతే పాలు తాగేశారు. తాగిన కొద్దిసేపటికి ఆ పిల్లలైతే ప్రాణాలు కోల్పోయారు, ఇక చనిపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇక మరి తను ఏమనుకున్నాడో, నన్ను చంపేస్తారా లేదంటే నిజంగానే మేము ముగ్గురం చనిపోవాలని ఇలా చేశాడో తెలీదు. ఆ పిల్లలు చనిపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక తను కూడా రూమ్లోకి వెళ్ళి ఊరేసుకొని అయితే చనిపోయాడు అనమాట. ఇప్పుడు భార్యని తిట్టినా తప్పులేదు, భర్తని తిట్టినా తప్పులేదు. ఇద్దరికీ బుద్ధుండాలి కొంచెమన్నా. ఎందుకంటే గొడవలనేవి సాధ్యము. ఈ గొడవల వల్ల కొంచెం కొంచెం పెద్దగా అసలు భార్య అనే ఆమె ఈ గొడవలు ఎందుకు అవుతున్నాయి అనేది ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అన్నప్పుడు కొంచెం తగ్గి ఆమె అతనికి సొల్యూషన్ చెప్పింటే ఏదో ఒకటి జరిగేదేమో. తను కూడా అలాగే రెచ్చిపోయింది, ఇతను కూడా అలాగే రెచ్చిపోయారు. ఇప్పుడు అన్యాయంగా ప్రాణాలు పోయాయి. నిజంగా ఇలా చెయ్యాలి అంటే ఇలా చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకి గొడవలు ఉన్నప్పుడు ఈ పిల్లల్ని ఎందుకు అన్నారో అర్థం కాదు. వాళ్ళ అవసరానికి పిల్లల్ని అయితే కంటున్నారు. వాళ్ళ సుఖం కోసము పిల్లలను కంటున్నారో, పిల్లల భవిష్యత్తు ఏందో ఆలోచించకుండా పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ గొడవలు వాళ్ళ గురించే పట్టించుకొని వాళ్ళు చనిపోయేది కాకుండా అలాగే అన్యం పుణ్యం తెలియని పిల్లలకు ఏం తెలియని పిల్లలను కూడా చంపేస్తున్నారు. అతను చేసిన పని అయితే నిజంగా అసలు తప్పు, రాంగ్ అనమాట. 1% కూడా రైట్ అనేది లేదు. ఎన్ని గొడవలున్నా మాట్లాడుకోవాలి. మాట్లాడకుంటే అయినా మాట్లాడినా కూడా మా గొడవలు తగ్గట్లేదు అని అనుకుంటే, మాకు సెట్ అవ్వట్లేదు అనుకుంటే ఒకరు విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే తర్వాత మంచి లైఫ్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మీకు పడట్లేదు, మీరు విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే హ్యాపీగా బ్రతికేస్తారు కదా. ఇప్పుడు ఆమెతో నీకు ప్రాబ్లం, తనతో నీకు ప్రాబ్లం, అలా అయినప్పుడు విడాకులు తీసుకున్నప్పుడు ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటే నువ్వు హ్యాపీ, తను హ్యాపీ. అలాగే పిల్లలు కూడా హ్యాపీగా బ్రతుకుతారు. ఎందుకు పిల్లలు అన్యాయంగా పిల్లలను చంపడం ఎందుకు, అన్యాయంగా మీ ప్రాణాలు తీసుకోవడం ఎందుకు? ఆయన ఏ ఆలోచనతో మరి ఎలా ఆలోచించాడో, మరి మెంటల్గా డిస్టర్బెన్స్ అయ్యాడో లేదంటే ఎలా ఆలోచించాడో మరి తనకే తెలియాలి. ఆ మైండ్ సెట్ ఎలా ఉందో కూడా తెలీదు. ఆయనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా తెలీదు. ఆ పిల్లల్ని అయితే చంపేశాడు, ఆ పిల్లలను చంపేశాడు, తను కూడా చనిపోయాడు. ఇలా ఎవ్వరూ చేయకండి.
ఫ్యామిలీలలో గొడవలనేవి సాధ్యము. ఎవరికైనా గొడవలుంటాయి. నిజంగా గొడవలుంటే మీరు మీరు మాట్లాడుకోండి. పిల్లల జోలికెళ్ళొద్దు. అలాంటి మాకు సెట్ అవ్వదు. మేము మా అంటే మా భవిష్యత్తు మేము చూసుకుంటాం అన్నవాళ్ళు పిల్లలను కనకండి. ఎందుకంటే పిల్లలను కనేసి పిల్లలు దేవుళ్ళతో సమానము. అన్యాయంగా పిల్లలకి ఏం తెలియని వయసులోన ఆ పిల్లల ప్రాణాలు తీయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అది అనేది మనకు అంటే ఇప్పుడు తను చనిపోయాడు. కానీ ఈ అమ్మాయికి ఇప్పుడు ఎవరైతే ఆ పిల్లల వాళ్ళ అమ్మ ఉందో, ఆళ్ళ అమ్మకైతే ఖచ్చితంగా ఉసురనేది తగులుతుంది. అన్యం, పుణ్యం తెలవని పిల్లల ప్రాణాలు తీశారు కాబట్టి, ఇలాంటి చెత్త పనులైతే ఏ ఒక్కరు చెయ్యకండి దయచేసి. నిజంగా మీకు పిల్లలు వద్దు అని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుంటే పిల్లలని కనకండి. కనకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరేమన్నా చేసుకోండి. పిల్లలను కనేసి ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదని నేననుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి.